ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అనే అంశం పైన హైదరాబాద్ ఐఐటిఎన్స్ పేరుతో ఒక సర్వే 2 రోజుల క్రితం నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది. సరే, సర్వేలు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మేవాళ్ళు నమ్మచ్చు, నమ్మనటువంటి వాళ్ళు నమ్మరు. వాస్తవంగా సర్వేలు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో వాళ్ళు బాగా నమ్ముతారు. వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా బోగస్ అని కొట్టిపడేస్తారు. సరే, అదంతా మామూలుగా రాజకీయాల్లో ఉండేటువంటిదే అనుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు కేవలం 19 నెలల కాలంలోనే ఎవరు సర్వే చేయించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పక్కనున్నటువంటి వ్యక్తులు సర్వే చేయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకునేటువంటి ఒక పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. భవిష్యత్తులో ఉండవచ్చు కానీ లేదు. ఇప్పటికిప్పుడు రోజువారీగా ఏం జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని ఒక సర్వే కాకపోయినా ఒక అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఒక సర్వే చేయాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఇప్పుడిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకునేటువంటి ఒక పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు. ఒకవేళ వాళ్ళే చేయించుకున్నారు అనుకుందాం, అధికారంలో ఉన్న వాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అదేం పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే రాజకీయాలు మనం ఎన్నో సర్వేలు చూస్తుంటాం. దీన్ని చూసి ఇదేదో జరిగిపోతుంది అనేది కూడా లేదు. సరే, ఇవన్నీ ఎలానే ఉండని ఈ సర్వేలో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ 164 సీట్లలో ప్రస్తుతానికి ఉంది కాబట్టి దాదాపు 92 స్థానాలలో పనిచేస్తున్న ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, వీళ్ళందరూ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదని వాళ్ళని చూపిస్తూ ఇంకా రెడ్ జోన్లు ఎంతమంది ఉన్నారు, గ్రీన్ జోన్లు ఎంతమంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లు ఎంతమంది ఉన్నారు, ఇలా కేటగిరీలుగా విభజించి ఒక సర్వే విడుదల చేసిండ్రు. అంటే టోటల్గా రిజల్ట్ చూసినప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 31 సీట్లలో మాత్రమే కూటమి స్పష్టంగా గెలిచేటువంటి అవకాశం ఉందని ఆ ఐఐటిఎన్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది. సరే, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినారు ఏంది అనేది కూడా పూర్తి క్లియర్గా వాళ్ళు వివరించారు వాళ్ళ సర్వేలో. దీని మీద అధికార పార్టీ నేతలు ఇంతవరకు ఎవరు స్పందించలే. కానీ అధికార పార్టీ నేతల కంటే ఎక్కువగా హడావుడి చేసే వాళ్ళ మీడియాలలో ఒకటైనటువంటి TV5 సాంబశివరావు ఈ సర్వేపై మాట్లాడుతున్నాడు. ఒక్క 2 నిమిషాలు వినండి, ఆ తర్వాత దీనిపైన మనం ఇంకా ముందుకు వెళ్దాం. చాలామంది మాట్లాడాల్సింది. రైట్. సరే, ఈ సర్వేలో ఈ ఐఐటిఎన్స్ సర్వేలో వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగింది తర్వాత లాస్ట్లో చూద్దాం. సాంబశివరావు ఏమంటాడంటే ఇదంతా ఫేక్ సర్వే,
తాడేపల్లి కొంపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ వీళ్ళు చేయించుకున్న సర్వే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అని తెలియాలంటే కొన్ని ప్రశ్నలు అడగండి, అప్పుడు తెలుస్తుంది అంటున్నాడు. ఏమేం ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు? తిరుమల లడ్డు విషయంలో హిందువులను అడగండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేదా అంటున్నాడు. ఏం హిందువులను అడిగితే ఏమైతే హిందువులకు? తిరుమలలో కల్తీ జరిగిన లడ్డుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? ఎప్పుడు ఈ కల్తీ అంశం బయటకు వచ్చింది? పోని మీరు అన్నట్టు గతంలో ఏదో జరిగిందని ఎప్పట్లాగా అబద్ధాలు ఆడుతున్నారు కదా. సిబిఐ స్థాయిలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసింది కదా. ఈ సిట్ ఇప్పుడు వరకు ఏం తెలిసింది? కేవలం ఏమో కొన్ని రసాయనాలు, తర్వాత ఫామ్ ఆయిల్ లాంటివి కలిసిందని చెప్పిందే కానీ మీరు చెప్పినట్టు జంతువుల కొవ్వులు, ఇంకొక కొవ్వు కలిసిందనేది లేదు కదా. అంటే ఇక్కడ కూడా కులాన్ని మతాన్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక దురుద్దేశము, దురాలోచనతో మాట్లాడుతున్నట్టు మాటగా సాంబశివరావు తీసుకోవచ్చు. రెండోది ఏమంటున్నాడు? ఎర్రచందనం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు స్వామి ఎర్రచందనం దొంగలు? ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒకడో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు ఉండరే, వాళ్ళని అడగని చెప్తారు ఎవరో ఎర్రచందనం దొంగలు. మీరు మాటికి ఎర్రచందనం దొంగలు అంటున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ అధికారంలో ఉంది, మేనేజ్ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు వచ్చి 19 నెలలు అవుతుంది కదా. ఈ 19 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎర్రచందనం దొంగలుగా ఎవరినన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పట్టుకున్నారా? పట్టుకుంటే కేసు పెట్టిందా? వాళ్ళ పేర్లు బయట పెట్టండి. ఊరికే ఒకటి చల్లడం, ఒకటి ఇసిరేయడం మనకున్నటువంటి అలవాటు కాబట్టి అలాంటిది చేస్తారు. అంటే ఇది కూడా అబద్ధమే. తర్వాత ఏమంటున్నాడు? ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నాడు. ఇది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ బాగా గమనించండి. చాలామంది బుర్రతక్క ఎదవలు, సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడచ్చు, తప్పేం లేదు. మనకు కూడా తెలుసు, రకరకాల సోర్స్ చూసుకుంటాం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే, ఎన్నికలకు ముందు చేసిండ్రు, సక్సెస్ అయ్యిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేయాలని చూస్తుంది. ఏంటి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ఒక హక్కుదారుడు, భూమి యొక్క ఓనరు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఆ హక్కు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం కాదు స్వామి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే ఆ చట్టం రూపొందించిండ్రు. అది రాష్ట్రాలు కూడా అమలుపరుచుకోవచ్చు అనేటువంటి ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయినా మీరు ఆరోపిస్తున్నట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా 2024 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో, అది కూడా వచ్చింది 2022లోనే 23లోనే ఎప్పుడు వచ్చినట్టుంది, లాస్ట్ 1.5 సంవత్సరంలో, ఒక్క సెంటు పొలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని ఎక్కడన్నా నిరూపిస్తారా? ఇప్పుడన్నా నిరూపించండి. మీకు నీతి నిజాయితీ ఉంటే, మీరు చెప్పే మాటలు నిజమంటే మిగతా అన్ని అంశాలు పక్కన పెడతాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇదో వీళ్ళకి సంబంధించి ఒక్క సెంటు పొలం తీసుకున్నాడు నిరూపిస్తారా? పచ్చి అబద్ధం. కేవలం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ఈ పచ్చ విష ప్రచారం చేసి జనాలు మోసం చేసిండ్రు. కేసు పెట్టచ్చు కదా ఎక్కడన్నా ఆ విధంగా జరిగింటే. అంటే ఇది కూడా అబద్ధం. ఇంకా ఏమంటారు? మాకు ఎలక్షన్స్లో ఓటు వేయకపోతే రఫా అని నరుకుతాము, ఆ మాట అడిగి ఓటు అడగండి అంటారు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు స్వామి? అంటే నోటికి వచ్చే అబద్ధమే, భయపెట్టడమే. రాజకీయాన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేదు. ఆ శక్తి లేకనే ముగ్గురు కలిసిండ్రు. అయినా ప్రస్తుతంగా ఆ శక్తి కూడా సరిపోవడం లేదు. ఇంకా కులం పేరో, మతం పేరో, దోపిడి పేరో, అబద్ధాలు. ఎవరు చెప్పిండు? ఎవడో అభిమాని ఎక్కడో ఏదో పెట్టుకుంటే దాన్ని తెచ్చి ఆయన వాడేం చెప్పిండా? 2029 ఎలక్షన్స్లో మాకు ఓటు వేయకపోతే రఫా అని నరుకుతామని ఎవరైనా చెప్పిండ్రా? ఎవరైనా రాసిండ్రా? ఎందుకు స్వామి? ఆడ జరిగేది ఒకటి, ఇక్కడ విష ప్రచారం చేసేది ఒకటి, ఇది ఒకటి. సరే, ఇంకా కొడాలి నాని ఎవరో తిట్టినారంటారు. ఇటు పక్క వాళ్ళు ఏం లేరా? మహిళలను పట్టుకొని అది అట్టాది ఇది ఇట్టాది అని ఏకవచనంతో నీచంగా మాట్లాడుతుండ్రే. ఇంకా ఏముంది మాట్లాడడానికి? సైకోలు అన్నారు, కొడకల్లారన్నారు, చెప్పులు చూపించిండ్రు, చాటలు చూపించిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస పెట్టి కేసులు పెడుతుండ్రు, దాడులు చేస్తుండ్రు, హత్యలు చేస్తుండ్రు, మానభంగాలు చేస్తుండ్రు. ఇంకేముంది స్వామి ఈ ప్రశ్నలు అడగడానికి? ఈ ప్రశ్నలకు ప్రతిసారి విలువ ఉండదు సాంబశివరావు గారు.
అబద్ధంతో కూడుకున్నటువంటి వాటికి ప్రతిసారి విలువ ఉండదు, ప్రతిసారి సక్సెస్ కావు, ప్రతిసారి జనాలు పరిగణలోకి తీసుకోరు. మీ టైం బాగుండో లేదు ముగ్గురు కలవడం వల్ల అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రచార సాధనాలు మీ దగ్గర ఉండబట్టి ఒకసారి వర్కౌట్ అయింది, ప్రతిసారి వర్కౌట్ అయింది అనుకోగాకండి. ఈ ప్రశ్నలు ప్రజలను అడుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరంట. కానీ సాంబశివరావు గారు ఇప్పుడు ఏదైతే సర్వే వచ్చింది ఈ ఐఐటిఎన్స్ సర్వేలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలో ఈ ప్రభుత్వం దగ్గర ఒక్క సమాధానం ఉందే? రైతులకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ 18 నెలల కాలంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రు చెప్పండి? పొగాకుకి ఇచ్చిండ్రా? పొగాకు అంత నాశనం అయిపోయిందా? పత్తికి ఇచ్చిండ్రా? పత్తి అంత నాశనం అయిపోయిందా? మిరపకి ఇచ్చిండ్రా? మిరపకి లేదు కదా. టమోటాకి ఇచ్చిండ్రా? లేదు కదా. మ్యాంగో రైతులైతే సీఎం గారు సొంత జిల్లాలో కిలోమీటర్లు జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర నిలబడి చివరకు వాళ్ళకి విరక్తి కలిగి రోడ్ల మీద పారేసినటువంటి సంఘటన గతంలో మనం ఎప్పుడైనా చూసినామా? ఏం మాట్లాడారు రైతుల గురించి? ఎన్నోకైతే ఈ మధ్య రీసెంట్గా అరటి రైతులు చెట్లు నరికేసి అరటిని కాలువలో పడేస్తుండ్రు. నేనైతే ఇంతవరకు చూడలేదు. మిగతా పంటలు అంటే రేట్లు లేనప్పుడు ఉల్లి టమోటా ఇక్కడ పడేస్తుండ్రు చూసినాం. అరటి రైతులు మొదటిసారిగా గిట్టుబాటు లేదని కిలో 50 పైసలా అంత హీనంగా ఉంటే మాకెందుకు ఇదన్నీ ఎక్కడంటే అక్కడ ట్రాక్టర్లు తెచ్చి కాలువల్లో గుట్టల్లో పడేస్తున్నారే. ఇంకా రైతుల గురించి ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తున్నట్టు? అయినా అన్నదాత సుఖీభవ మీరు చెప్పింది ఎప్పుడు, ఇస్తున్నది ఎప్పుడు స్వామి? ఇచ్చిందంత స్వామి ఇది చూడాలి కదా. ఇంకా విద్యార్థులు అంటారు, విద్యార్థులకు ఏం చేస్తున్నారు స్వామి మీరు? ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడయ్యా? ఎక్కడ ఫీజు రియంబర్స్మెంటు? ఉద్యోగాలు ఎక్కడ? కేవలం 16,000 డిఎస్ ఇచ్చారని సరిపోతాయా? రైతుల గురించి అమరావతి రైతులకు ఫోన్ చేసిందంట. అంటే రైతులు అంటే అమరావతి రైతులనే. అయినా అమరావతిలో రైతులు ఎవరు ఉండరుగా? అందరూ భూములు ఇచ్చేసిండ్రు. వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయిండ్రు కదా. వాళ్ళు రైతులు ఏడుండ్రు నువ్వు అడగడానికి? ఎవరిని అడగాలి స్వామి? ఇవన్నీ ఒక పక్క అయితే కొన్ని ప్రశ్నలకు నువ్వు మోస్తున్న మీ పెద్దోళ్ళు కానీ సమాధానం చెప్పాలి స్వామి. ఎలక్షన్స్కి ముందు మేము అప్పులు చేయమన్నారు. ఇప్పుడు వచ్చిన 19 నెలల కాలంలో 2,62,200 కోట్ల అప్పులు చేసిండ్రు స్వామి. ఎందుకు చేసిండ్రు? సంపద సృష్టి ఏమైంది? సంపద సృష్టిస్తామన్నారు కదా. ఈ ప్రశ్న అడగండి ప్రజలను. ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రజలను అడిగినప్పుడు సమాధానం ఏమొచ్చుది? ఎలక్షన్స్ ముందు మేము అప్పులు చేయము, సంపదను సృష్టిస్తాం, దాని ద్వారా మీకు ఇవ్వాల్సిన ఇస్తాము చెప్పినవన్నీ అన్నారే. మరి ఈరోజు అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్న అడుగు చెప్తారు ప్రజలు. శాంతి భద్రతల గురించి ప్రశ్న అడుగు. గతంలో ఎన్నడూ చూసినామా? రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళ మీద బాలిక పైన హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు. చివరకు విరక్తి కలిగి మీ ప్రభుత్వంలో భాగస్వామిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఎన్నోసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించింది కదా స్వామి. యాడ శాంతి భద్రతలు ఉన్నాయి? పోనీ మీరేమన్నా చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తుండ్రా? సూపర్ 6 అన్నారు, కేవలం 4 అమలు చేస్తుండ్రు. వాటిల్లో కూడా కొన్ని పాక్షికంగా అమలు చేసిండ్రు. మొదటి నుంచి కాకుండా మధ్యలోంచి ఇస్తుండ్రు. ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి ఏమైంది? అసలు మీరు గెలవడానికి ముఖ్యమైనది ఆడబిడ్డ నిధే కదా. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు, అదేమైంది? అది కాక జిల్లాల వారిగా, నియోజకవర్గాల, మండలాల వారిగా, గ్రామాల వారిగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు కదా. అవన్నీ నెరవేర్చిండ్రా? అంటే 19 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఆ ప్రభుత్వం మీద ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఈ ప్రభుత్వం మీద అడుగుతారు కానీ గత ప్రభుత్వం మీద ప్రశ్నలు అడుగుతారా? పోనీ గత ప్రభుత్వం మీద ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు అడిగే ప్రశ్నలు ఒకటన్నా నీతి నిజాయితీ నిజముందే? మీ దగ్గర సమాధానం ఉందే? అబద్ధాలు ప్రతిసారి చెల్లుబాటు కావు. సరే, ఈ ఐఐటిఎన్స్ సర్వే వాళ్ళ ప్రకారం వాళ్ళు మొత్తం 164 సీట్లు ఉంటే వీళ్ళల్లో ఒక 73 మంది తెలుగుదేశం వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో 12 మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, బీజేపీ వాళ్ళ మీద 7 మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, టోటల్ తీసుకుంటే 92 మంది మీద వ్యతిరేకత ఉంది. ఇంకా మిగతా కొంతమంది కొంచెం అంటే వీళ్ళంత కాకపోయినా మధ్యస్థంగా వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం కూటమి గెలిచేది 31 సీట్లే అని వాళ్ళు నిర్ధారించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల ఆధారంగా దాదాపు శాంపిల్స్ కూడా 50,000 పైన తీసుకున్నారు. 1-2 శాంపిల్స్ కాదు. అయినప్పటికీ ఎవరు నమ్మకం వాళ్ళు నమ్మకపోరు. కానీ ఇక్కడ మనం మార్పు అడగాలనుకుంటున్నది ఏంటంటే ప్రతిసారి అబద్ధమే. ఎర్రచందనం ఏంది, హిందువులు ఏంది, రఫా ఏంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంది, ఈ టెల్లో ప్రస్తావించినట్లు ఒక్కటన్నా నిజముందే? ఏం లేదు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి. అంటే ఇప్పుడు ఒకటి అర్థమైపోయింది వాళ్ళకు.
మన ఎటు ఒంటరిగా వచ్చి గెలవలేమని ముగ్గురు కలిసిండ్రు. ఇప్పుడు ముగ్గురు కలిసినా కూడా జరిగే పరిపాలన చూస్తున్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా మనకి ఇబ్బందే, మళ్ళీ మొదటికి వచ్చాం, అబద్ధాలు మొదలు పెడదాం అనేటువంటి ఒక ఆలోచన చేస్తుండ్రు. ప్రతిసారి అవి వర్కౌట్ కావమ్మా, అది చూసుకోవాలి.